ఈరోజు కథ ధనవంతురాలు. అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతురాలు ఉండేది. ఆమెకి బోలెడంత ఐశ్వర్యం. కానీ ఆమెకి ఒక్కటే లోటు, సంతానం లేకపోవటం. ఆమెకు ఇంటి నిండా దుస్తులే. అందువల్ల కట్టిన చీర కట్టకుండా కట్టేది. ఒంటి నిండా నగలే. ఈ వస్త్రాలు ఆభరణాలు ధరిస్తుందే కానీ ఆమె ఎప్పుడూ ఆనందంగా లేదు. ఆమె అందమైన చీరలు కట్టుకుని అందమైన ఆభరణాలు పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్లకు చూపించేది, వాళ్ళని ఊరించేది. అప్పుడు ఆ అమ్మలక్కలందరూ ఆమెను చూసి, ఆమె ముస్తాబు చూసి, ఆమె ఆభరణాలు చూసి, ఓహో, ఏం చక్కటి చీరమ్మా, ఎంత చక్కటి జాకెటమ్మా, మా జన్మలోనే చూసెరగం. అసలు ఈ కుట్టే వేరు, ఈ రకమే వేరు, ఎక్కడ తయారయ్యాయో గాని అని ఈ విధంగా అందరూ ఆమె గురించి చెప్తూ ఉండాలి. అప్పుడు ఆమెకు ఆనందం. ఆ ఊరిలో కల్లా తానే గొప్ప, తానే ఐశ్వర్యవంతురాలు, తనకంటే మిగిలిన ఆడవాళ్ళందరూ తక్కువ అనుకున్నప్పుడే ఆమెకు సంతోషం. ఇలా ప్రతిరోజు ఆమె సంతోషిస్తూ ఉండేది. ఈ సంతోషంలో ఆమె ఇల్లు వాకిలి భర్త సంసారము అన్నీ మర్చిపోయేది కూడా. ఇలా ఉండగా అదే ఊరిలో సీత అని ఒక పేదరాలు ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు అలవాటు ప్రకారం సీత ఇంటికి ధనవంతురాలు వెళ్ళింది. నిజానికి తన వైభోగం సీతకు చూపెట్టాలని వెళ్ళింది. కానీ సీత సంసారపు గొడవలో మునిగి ఉండటం వల్ల ఆమెను అతిగా మర్యాదలు చేయటానికి కానీ ఆమెను పొగడటానికి కానీ తీరిక లేకుండా పోయింది. ఎంత పొగరు, నా అంతటి దాన్ని చూడటానికి వస్తే సరిగ్గా మాట్లాడటానికైనా తీరిక లేకుండా పోయిందా? అయినా ఏం చూసుకుని ఇంత మిడిసిపాటు? నాకంటే మంచి బట్టలున్నాయా, నాకంటే మంచి నగలున్నాయా? అయినా పేదవాళ్లకు మర్యాదలు ఎలా తెలుస్తాయిలే అని అనుకుంది మనసులో. అయినా ఒకసారి కదిపి చూద్దామని, ఏమండి అక్కయ్య గారు, మీ నగలు నాణాలు ఎన్నడూ చూపించరు కదా, ఒక్కసారి చూడాలని నాకు ఎన్నాళ్ళ నుంచో ముచ్చటగా ఉంది అంది. అలా అనేసరికి సీత ఆమెతో, అదెంత మాట తల్లి, నా నగలు పొద్దున్నే బయటకు వెళ్ళాయి, ఒక్క క్షణంలో తిరిగి వస్తాయి, రాగానే తప్పకుండా చూద్దురుగాని, అందాక మీరు అలా ఆ పీట మీద కూర్చోండి అని బదులు చెప్పి మర్యాద చేసింది. ఈ మాటలు విని ఆమె, ఓహో, ఈ పేదరాలి నగలు ప్రాణం గల నగలు అనుకుంటా, అవి మనుషుల్లాగానే నడుస్తాయేమో, ఏమీ ఈ పేదరాలి భాగ్యం అని ఆశ్చర్యపడుతూ ఆ వింత నగలు చూడటానికని కనిపెట్టుకుని కూర్చునుంది. కాసేపటికి కలకల్లాడుతూ కిలకిలా నవ్వుతూ కేరింతలు కొడుతూ బంగారు బొమ్మల్లాంటి ఇద్దరు పిల్లలు పరిగెత్తుకొచ్చి సీత ఒడిలో కూర్చున్నారు ముద్దుగా. అమ్మా అమ్మా, ఇవాళ మా మేస్టారు పరీక్ష పెట్టారు, బహుమతులిచ్చారు, ఇదిగో నాకు బంతి, అన్నయ్యకేమిచ్చారో అడుగు మరి అన్నాడు చిన్నవాడు. అమాంతంగా బిడ్డల్ని చేరదీసుకుని సీత గుండెలకు అదుముకుంది, ముద్దులు పెట్టుకుంది. ఆ చిలక పలుకులు పలికి ఆ చిన్నారి పిల్లల్ని చెరో చంకలో వేసుకుని ఆ ధనవంతురాలితో ఇలా చెప్పింది. అమ్మా, ఇవిగో నా నగలు, ఇప్పుడే ఇంటికి వచ్చాయి, ఇవే నాకు సర్వాభరణాలు, సమస్తమైన భూషణాలు. ఈ దృశ్యం చూడగానే ధనవంతురాలికి ఒళ్ళు గగురు పొడిచింది. పేదరాలి మాటలు విని తప్పు చేసిన దానిలాగా తల వంచుకుంది. ఇంకా ఉండబట్టలేక పేదరాలితో ఆమె ఇట్లా అంది. అక్కగారు, నా మనసులో మాట దాపరికం లేకుండా చెప్తున్నా, నన్ను మన్నించండి. అందరూ మిమ్మల్ని అదృష్టవంతురాలని భాగ్యవంతురాలని చెప్పుకుంటున్నారు. ఆ మాట విని అదేపాటి భాగ్యమో చూసిపోదామని వచ్చాను. అక్కగారు, నిజమైన భాగ్యం ఎటువంటిదో ఈనాటికి మీ ధర్మమా అని తెలుసుకోగలిగాను. నాకు కమ్మిన మాయాపొర ఇప్పుడు తొలగిపోయింది. దయ ఉంచండి, వెళ్ళి వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. తన సంసారం చక్కబెట్టుకుంది. ఇప్పుడు ఊరిలో మంచి పేరు గడించింది. రేపో మాపో మాణిక్యం లాంటి కొడుకును కూడా కనబోతుందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆమె నిజంగా ధనవంతురాలు.